డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఈరోజు హైకోర్టులో ఒక పెద్ద షాకే అనుకోవాలి. మద్యం కుంభకోణంలో తనల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని హైకోర్టును ఆశ్రయించాడు మిథున్ రెడ్డి. ఆ విషయమై జరుగుతున్న వాద ప్రతివాదాలన్నీ అయిన తర్వాత ఈరోజు హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. దానికి గల కారణం ఏమిటి అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు వివరిస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి. ఈ రోజున హైకోర్టులో మిథున్ రెడ్డికి షాక్ తగిలింది అనంటే అది కొంచెం అధికారులు ఇట్లాగనే కూటమి ప్రభుత్వం యొక్క చాకచక్యమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ విషయంలోనైనా సరే ఒకళ్ళ మీద కేసు పెట్టే అవకాశం ఉందనగానే గబక్కన కోర్టుకు వెళ్ళిపోయి ముందస్తు బెయిల్ తెచ్చుకోవటము, లేకపోతే మధ్యంతర బెయిల్ తెచ్చుకుంటూ ఆ తర్వాత ఆ బెయిల్ మీద ప్రొలాంగుడ్గా విచారణ జరుగుతూ ఉండటము, లేకపోతే తీర్పు రిజర్వ్ అవ్వటము, ఇలాంటి విషయాలే జరుగుతూ ఉంటాయి. ఆ పిటిషన్ మీద బెయిల్ ఇవ్వటమో జరుగుతుంది, లేకపోతే తీర్పు రిజర్వ్ చేయటమో ప్రొలాంగుడ్గా జరగటమో జరుగుతుంటే మరి వాళ్ళ అరెస్ట్ ఎప్పుడు చేయాలి? వాళ్ళందరినీ ప్రశ్నించటం ఎప్పుడు కుదురుతుంది? 41A నోటీస్ ఇచ్చి వాళ్ళని విచారణకు పిలిస్తే వాళ్ళు ఏం మాట్లాడతారో అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా చూసిన విచారణ ప్రకారంగా చూసుకుంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం, ఈ సమాధానాలు తప్ప వేరే ఏం వచ్చే అవకాశం లేదు. మొన్నటికి మొన్న విజయసాయి రెడ్డి కూడా సిఐడి ముందు విచారణకు హాజరై బయటకు వచ్చి ప్రెస్ ముందు మాట్లాడుతూ ఈ మద్యం కుంభకోణం యొక్క విషయం కూడా తీసుకొచ్చి రాజకసిరెడ్డి పేరు తీసుకొచ్చాడు. దాంతోపాటుగా ప్రభుత్వం కూడా ఈ మద్యం కుంభకోణం జరిగిన దాంట్లో విచారణ చేస్తూ వాళ్ళకు కావలసిన ఆధారాలు వీటన్నిటిని సేకరించే పనిలో ఉండగా దాదాపుగా అరెస్టులు అయితే చాలా తక్కువగా జరిగాయి ఇందులో. ఎందుకంటే వాసుదేవరెడ్డి అరెస్ట్ కాకపోతే ఇక మిథున్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు జరుగుతుంది? యాక్చువల్గా దీంట్లో మరొక అవకాశం కూడా ఉండే విధంగా కొన్ని సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మరి టీడీపీ ఎంపీ అయిన లావు కృష్ణదేవరాయలు దీన్ని పార్లమెంటులో సైతం దీన్ని ప్రశ్న లేవనెత్తి ఆ తర్వాత స్వయంగా అమిత్ షాని, హోంమంత్రిని కలిసి ఆయనకు దీని గురించిన వివరాలు మొత్తం చెప్పి ఆల్మోస్ట్ ఆల్ ఈ కేసుని మీరు టేకప్ చేయండి అనే విధంగా అటువైపు పావులు నెట్టే విధంగా కనిపిస్తూ ఉన్నాయి కొంత సూచనలు. మరి ఈ విషయమై మరి అమిత్ షా ఏం నిర్ణయం తీసుకుంటాడు? మరి ఇప్పుడు ఇక్కడున్నది టీడీపీ పార్టీ నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం అరెస్టులకు పాల్పడితే వాళ్ళని కాపాడటానికి మరి కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏమైనా కొన్ని అవకాశాలు తీసుకునే అవకాశాన్ని కూడా లేకుండా చేయటం కోసం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న ఒక చిన్న నాటకం అని అనుకోవచ్చు. బంతిని వాళ్ళ కోర్టులోకి నెడితే వాళ్ళు ఏం చేస్తారు అనేది ప్రజలందరూ చూస్తారు. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు బయటకు వస్తున్న కొద్దిపాటి సమాచారం ప్రకారంగా చూస్తే గనుక ఈ మద్యం కుంభకోణంలో ఇటు బీజేపీ పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొంతమంది జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికే నాయకులు యొక్క పాత్ర కూడా ఉందేమో అనే అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ దిశగా కూడా రహస్యంగా విచారణ సాగుతుంది అనేది కొంత లీకులు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ అంశంలో మరి అధికారుల్లో కొంతమందిని విచారిస్తూ ఉండగా వాళ్ళు మెజిస్ట్రేట్ ముందు 164లో ఈ రాజకసిరెడ్డి పేరు కానీ మిథున్ రెడ్డి పేరు కానీ తీసుకున్నందుకు గాను ఇప్పుడు ఇక హైకోర్టులకు వెళ్ళి ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకునే అవకాశం మనకు దొరికింది. ముందస్తు బెయిల్ వస్తే 33వ నాటికి ఇదేం జరుగుతుంది చూడాలి. అది కాకుండా ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ కాబట్టి, గతంలో కూడా ఎంపీగానే ఉన్నాడు కాబట్టి మరి ఆయన్ని అరెస్ట్ చేయాలంటే మరి ఇక పార్లమెంటు స్పీకర్ యొక్క పర్మిషన్ ఏమైనా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండే సూచనలు కూడా కొన్ని కనిపిస్తూ ఉంటే బంతిని వాళ్ళ కోర్టులోకి నెట్టడం వైపుగా ఒక చాకచక్యమైన పని చేస్తూ ఉంటే ఇందులో ముందస్తు బెయిల్ రాకుండా ఉండటం కోసం ఈ రోజున లాయర్లు కూడా ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్లో మిథున్ రెడ్డి పేరు లేదు అనే అంశాన్ని గట్టిగా ప్రస్తావిస్తూ దాంతోపాటుగా ఈ 164లో ఉన్నంత మాత్రాన మిథున్ రెడ్డిని మేము వెంటనే అరెస్టు చేయటానికి వీలు లేదు కదా, దాని మీద ఖచ్చితమైన ఆధారాలు సంపాదించాల్సిన అవసరం ఉంది, ఇంకా ఆధారాలు మాకేమీ దొరకని కారణానికి మేము ఇప్పుడే అరెస్టు చేసే అవకాశం లేదు అని కోర్టు ముందు చెప్పారు.
ఆ చెప్పటం వలన మరి మిథున్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి బెయిల్ ఇచ్చి ఏం ఉపయోగం లేదు కదా అని కోర్టు కూడా భావించి ఉండొచ్చు. అందుకని ఈ పిటిషన్ తోసిపుచ్చుండొచ్చు. అంతగా 33 నాటికి మీ పేరు చేర్చి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఏమన్నా వారెంట్ ఇస్తేనో ఇంకో దానికి వస్తేనో ఆ రోజున మీరు మళ్ళీ ముందస్తు బెయిల్కి రావచ్చు అనే దాంట్లో ఇక్కడ మిథున్ రెడ్డికి ఈ పిటిషన్ని ఈ రోజున తోసిపుచ్చటం జరిగింది. వీటన్నిటినీ చూస్తుంటే యాతావాత ఈ మద్యం కుంభకోణం విషయంలో గట్టిగా ఒక నిర్ణయం తీసుకుని దాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం కోర్టులోకి బంతిని నెట్టే ప్రయత్నాలు చేస్తూ, ఎందుకంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏముంటుంది, మిథున్ రెడ్డి పాత్ర ఏముంటుంది, రాజకేశ్ రెడ్డి పాత్ర ఎంత ఉంది, ఆల్రెడీ ఇక్కడ ఉన్న లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అన్నిటినీ సోదాలు చేసిన దాంట్లో విచారణలో ఏమి అవుట్కమ్ బయటకు వచ్చిందనే దాన్ని కూడా మరి హోంమంత్రి దాకా తీసుకెళ్లారంటే ఇందులో ఏదో కొంత ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కాకపోతే మిథున్ రెడ్డి అరెస్టు కాకుండా ఈ ముందస్తు బెయిల్ రాకుండా ఉండే విషయంలో ఈ అంశాలు మొత్తాన్ని కోర్టు ముందు పెట్టడం మూలాన ఆయన పిటిషన్ తోసిపుచ్చే విధంగా ఈ రోజున లాయర్లు కూడా చాకచక్యంగా వ్యవహరించినట్టే కనిపిస్తోంది. ఏమైనప్పటికీ మద్యం కుంభకోణంలో మరి కేంద్రం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది, బీజేపీకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న సంబంధాలను బట్టి ఈ కుంభకోణాన్ని వాళ్ళు టేకప్ చేయటమా, సిబిఐకి ఇవ్వటమా, లేకపోతే ఇందులో మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఈడీ ఎంటర్ అవటమా, మళ్ళీ వీళ్ళందరి మీద సిబిఐ ఈడీ కేసులు పట్టమా, ఏం జరుగుతుంది అనేది అయితే ముందు తెలియాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని మనం కనుక కొంచెం అవగాహన తెచ్చుకుంటే ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డికే కొంచెం ఫర్గా ఉండొచ్చేమో అనే సూచనలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.